సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. మాదిగలు, బీసీలు, మైనార్టీలతో పాటు అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మెదక్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు తగిన శాస్తి ఖాయమని హరీష్ రావు తేల్చి చెప్పారు. నువ్వు ఇవాళ బీసీలకు మోసం చేసినావు, మాదిగలకు మోసం చేసినావు. నేనేం చెప్తలేదు, మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు గారే చెప్తున్నారు కదా. ఏమని? మాదిగలకు 3 సీట్లలో 1 సీట్ ఇవ్వలేదు, మాదిగలారా ఏకంగండి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గారే పిలుపునిస్తా ఉన్నాడు, నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. నువ్వు రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తావు, మాదిగలకు తీరని ద్రోహం చేసినావు. నువ్వు కనీసం 1 సీటు కూడా ఇవ్వడానికి మీకు మనసు రాలేదా? బీసీలకు మోసం, మాదిగలకు మోసం. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలు, మాదిగలు, దళితులు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ ఆయన మాట్లాడతాడు, మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాడు. ఆయన అంటాడు ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు, రైతుల్ని ముంచేటువంటి మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం తీసుకున్నాడు? మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి ఇంటి కోసం తీసుకున్నాడా? లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించాడు మరి వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పండుతుందంటే, లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే, లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందుతున్నదంటే అది డెఫినెట్ గా మా వెంకట్రామరెడ్డి గారి కృషి, మా కేసీఆర్ గారి కృషి ఉంది కదా. నువ్వు ఇవాళ ఇదే మల్లన్న సాగర్కి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన మేఘాల మీద పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అనుకుంటున్నావు. బిడ్డ, మల్లన్న సాగరే కట్టకపోతే ఇలా హైదరాబాద్ గొంతు ఎండిపోతుంటాయి కదా. ఇలా పైపులు వేస్తుంది మల్లన్న సాగర్కి, మేఘాల మీద హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతామని మల్లన్న సాగరే దిక్కై. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్, మా వెంకట్రామరెడ్డి కృషితో నిర్మించిన మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్ కు త్రాగునీరు ఇవ్వడానికి దిక్కైంది. ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాను. మీ హయాంలో కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు మీరు. కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూడు రేవంత్ రెడ్డి. మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు, అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు, అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు, జిల్లా కార్యాలయాలు కట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు. జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటున్నావు. అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా? గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజల నోరు కొట్టింది. కానీ కేసీఆర్ గోదావరి జలాలను, కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్. సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్ కాకపోతే. నువ్వు మాటలు మాట్లాడు కాదు, నిజాయితీగా మాట్లాడు. ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. మాటి మాటికి నన్ను పట్టుకొని ఏదో దూలమూల పెరిగినా అంటున్నావు. మరి నాకు కూడా అనరాదా? కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది, మర్యాద ఇవ్వాలని మేమేమో ఓపిక పడతా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని దూలమూల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమికి జారడానికి ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడు లేదని అనాలంటే నాకు అనరాదా?